హలో అండి. అందరికీ గుడ్ ఆఫ్టర్‌నూన్. అందరూ భోజనం చేశారా? మా భోజనం అయితే అయిపోయిందండి. ఈరోజు మా ఇంట్లో స్పెషల్ ఏంటంటే చికెన్ పకోడీ, ఇంకా సాంబార్ అనమాట. నేనైతే చికెన్ పకోడీ వీడియో అయితే మీకైతే చూపిద్దామని చెప్పేసేసి దీని గురించి కూడా ఒక టిప్ అయితే చెప్పాలని చెప్పేసి నేనైతే వీడియో అయితే తీస్తున్నాననమాట. దీంట్లో ఏంటంటే మామూలుగా మనం చికెన్ పకోడీ యేసుకునేటప్పుడు ఏంటంటే, మామూలుగా అప్పటికప్పుడు వేసుకుంటారు. లేదంటే 1 అవర్ ముందు మ్యారినేషన్ చేసి పెట్టుకుంటారు కదా! అట్లా కాకుండా ముందు రోజే తెచ్చేసుకొని మనం మంచిగా చికెన్‌ని ముందు వాష్ చేసిన తర్వాత చికెన్‌ని కొంచెం చికెన్ మునిగేంత వరకు నీళ్లు పోసేసి, ఉప్పేసి, కల్లుప్పు గాని, సాల్ట్ గాని ఏసి 1 అవర్ అలా హాఫ్ అన్ అవర్ గాని, 1 అవర్ గాని అలా పక్కన పెట్టేసుకున్న తర్వాత మళ్ళీ మంచిగా శుభ్రంగా వాష్ చేసేసుకొని, దాంట్లో మసాలాలన్నీ యాడ్ చేసేసుకొని, నిమ్మకాయ రసం కూడా అన్నీ యాడ్ చేసేసుకొని, దీంట్లో ఏంటంటే మామూలుగా అందరూ చాలా అంటే పకోడీ, చికెన్ పకోడీ, నాన్ వెజ్, ఫిష్ ఫ్రై అలా అనుకుంటే ఏమంటారంటే ఇదేస్తారు. ఏంటంటే కార్న్ ఫ్లోర్ అలాంటియన్నీ ఏస్తారు. కానీ ఏంటంటే కార్న్ ఫ్లోర్ ఏస్తే అంత టేస్ట్ అయితే అంత మంచి స్ట్రక్చర్ అయితే రాదనమాట. మనం మంచిగా చికెన్ ఫ్లేవర్‌తో మనం ఇది ఎంజాయ్ చేయాలి అనంటే శనగపిండి ఉంటుంది గదండీ! అది కూడా ఒక హాఫ్ కేజీ చికెన్‌కొచ్చేసి ఒక 1 చిన్న స్పూన్‌తో 1 స్పూన్ అయితేనే సరిపోతుంది. కిలో అయితే 2 స్పూన్స్ కంటే తక్కువ కొంచెం ఏసుకుంటే సరిపోతుంది. ఎక్కువ ఏసుకోవాల్సిన అవసరం లేదు. ఎక్కువ వేసుకుంటే పిండిగా ఎక్కువ చికెన్ ఫ్లేవర్‌ని మనం తగ్గిపోతుందనమాట. దాన్ని ఎంజాయ్ చేయలేము. ఇంకా ఇంకోటేంటంటేనండి దీంట్లో ఇది మ్యారినేషన్ చేసేసుకొని పెట్టేసుకున్న తర్వాత డీప్ ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకోవచ్చు. లేదంటే నార్మల్ ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకోవచ్చు. నార్మల్ ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకొని మనం నెక్స్ట్ డే ఎప్పుడైతే మనం వేస్తామో దాన్ని బయటికి తీసుకొని మంచిగా ఇవన్నీ కూడా ఫ్రై చేసేసుకొని మంచిగా లో ఫ్లేమ్‌లో, హై ఫ్లేమ్‌లో, మీడియం ఫ్లేమ్‌లో అలా పెట్టేసుకొని ఫ్రై చేసేసుకొని తీసేసుకోవడమే. మళ్ళీ తీసుకున్న తర్వాత ఇంకొక సీక్రెట్ ఏంటంటే తీసేసుకున్న తర్వాత మనం ఫ్రై చేసేసుకొని గిన్నెలోకేసేసుకున్న తర్వాత కొంచెం ఉప్పు, కొంచెం కారం, కొంచెం గరం మసాలా పౌడర్ ఇంట్లో ఉంటుంది గదా! అది కూడా యాడ్ చేసేసుకొని పైన మంచిగా కొత్తిమీర గాని, కరివేపాకు నేనైతే యాడ్ చేయలేదు. అవసరం లేదు. ఎందుకంటే నేను పిండిలోనే యాడ్ చేసేసాను మొత్తం. కరివేపాకు, కొత్తిమీర, నిమ్మకాయ రసం, గరం మసాలా, కారం, అల్లం వెల్లుల్లిపాయ పేస్టు మొత్తం అన్ని మసాలాలు నేనే యాడ్ చేసేసానండి శనగపిండితో పాటు. ఇంకా అందుకే నేను ఇప్పుడైతే ఏమి యాడ్ చేయలేదు. ఓన్లీ కారం, ఉప్పు, కొంచెం గరం మసాలా అయితే పైనైతే స్ప్రింకిల్ చేశాననమాట. ఇదేనండి వీడియో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఈ వీడియో అయితే నచ్చుతుంది. నేనైతే ఫుల్ రెసిపీ అయితే ఒకసారి నేను అప్‌లోడ్ చేస్తాను. ఈరోజైతే వీడియో తీయడం కుదరలేదు. చికెన్ పకోడీ చేసేటప్పుడు వీడియో తీద్దామని చెప్పేసి అనుకున్నాను గానీ కుదరలేదు. ఇదండి సంగతి. ఇంతేనండి వీడియో. వీడియో నచ్చితే లైక్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.